వందనం చాలా మందికి అందలేదు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అంతకంటే ఎక్కువగా విద్యుత్ కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతున్నారు, సబ్ స్టేషన్ చుట్టూ. ఎందుకంటే వాళ్ళకి 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చేసింది, దానివల్ల తల్లికి వందనం పథకం అందలేదు అని చెప్పి సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో వాళ్ళు ఆ సబ్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మేమంత కాల్చలేదు, ఎంత యూనిట్లు మాకు ఎందుకు ఎక్కువ వచ్చినాయి అనేది ఒక రకంగా గత కొద్ది రోజులుగా చాలామందికి ఫైన్లు పడుతున్నాయి, ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారు అనేది. ఎందుకంటే సగటున లాస్ట్ ఇయర్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అలాగే మొన్నటి వరకు సమ్మర్లో ఆటోమేటిక్గా ఎక్కువ విద్యుత్తే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇంట్లో విద్యుత్ ఉపకరణాలే కదా, ఫ్యాన్లు లేదంటే ఏసీ ఉన్నా సరే, ఇప్పుడు ఏసీ లేకుండా ఎవరికి ఉండట్లే. అలాగే ఫ్రిడ్జ్లు, ఇవన్నీ సమ్మర్లో ఉపయోగించే వస్తువులే. దాంతో ఆటోమేటిక్ కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం పథకంలో కొంతమంది లబ్ధిదారులకు విద్యుత్ బిల్లులు గుదిబండల్లా మారాయట. నెలకి 300 యూనిట్లకు మించి వినియోగించారనే కారణంతో